హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం జొన్న పిండితో గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పైన కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్టీగా, చాలా టేస్టీగా ఉంటాయి. అందులోనూ మనం ఇవి హెల్దీ వేలో చేసాం కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తినేయచ్చు. అంతేకాదండి, ఇలా జొన్న పిండితో చేసిన వంటకాలు తినడం వల్ల బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు జొన్న పిండిని తీసుకోండి. అందులోనే 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షన్ అండి. బొంబాయి రవ్వ వేయకపోయినా కూడా చాలా బాగా వస్తాయి గుంత పొంగనాలు. అందులోనే 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. అందులోనే సన్నగా తురిమిన క్యారెట్ కూడా 1 కప్పు వేసుకోండి. కొంచెం కరివేపాకు ఆకులు మీ దగ్గర ఉంటే కనుక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయలేదు. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న పెరుగు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. చేత్తోనే మిక్స్ చేసుకోండి. అప్పుడే మనం వేసుకున్న ఉల్లిపాయలన్నీ కూడా విడిపోయి చాలా చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకోండి. అన్నీ ఒకేసారి పోయకండి. తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని దాని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. అది పిండి అనేది కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అందులోనే తగినంత ఉప్పు వేసుకోండి. పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సోడా ఉప్పు వేసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే లేదు. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. నేను పిల్లలకి చేస్తున్నానండి. ఇవి పచ్చిమిర్చి ఉంటే వాళ్ళు తినరని నేను ఇలా కారం వేస్తున్నాను. మీకు కావాలి అంటే పచ్చిమిర్చిని సన్నగా తరిగి కూడా వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేటట్టుగా. ఇప్పుడు ఇందులోనే తగినన్ని వాటర్ పోసుకొని మన గుంత పొంగనాల పిండి ఉంటుంది కదండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, పిండి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్పూన్తో మొత్తానికి పట్టేలాగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం కలుపుకున్న పిండిని మరోసారి కలుపుకొని ఇలా గంటతో పొంగనాలు వేసుకోండి. వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఇలా వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీని మీద నేను కొన్ని నువ్వులు అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇలా నువ్వులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కనీసం 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసారు కదండి, ఒక 3 నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను. ఇప్పుడు దీన్ని మరోవైపుకి టర్న్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా బాగా కాలినాయి మన గుంత పొంగనాలు అనేవి. అన్నీ కూడా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరోసారి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే బాగా కుక్ అవ్వండి. పైకి కాలుతాయి కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటాయి. సో మీడియం కానీ లో కానీ పెట్టుకోండి ఫ్లేమ్ అనేది. చూస్తున్నారు కదండి, మనకైతే గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయి.
చూస్తున్నారు కదా ఎంత బాగా కాలియో. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండి పొంగనాలు అనేవి రెడీ అయిపోయినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.